నా పేరు దేశకాంత్ రెడ్డి. నేను ఉండేది విల్లా నెంబర్ 10 గోల్డ్ ఫిష్ కమ్యూనిటీ. మీరు అందరు చూసినారు. నేను ఒక టెనెంట్ ఉంటే నన్ను ప్రతిసారి ఇబ్బంది పెడతారు. ఏది కమర్షియల్ యాక్టివిటీ అంటారు. నేను ఆఫీస్ రన్ చేస్తున్నా అంటారు. మీరు అందరు వచ్చిర్రు కదా, మీరు అందరు వస్తుంది రెసిడెన్సా కమర్షియలా? మీరు చూసినారు కదా, బెడ్రూమ్ ఉంది అంటే రిజిస్టర్డ్ అడ్రస్ పెట్టుకుంటాం కదా, పోస్టల్ అడ్రస్ అయితే పెట్టుకుంటాం కదా నా ఇంటికి. ఇప్పుడు నాలాగా వాళ్ళందరూ పెట్టుకున్నారు. ఇప్పుడు అతను ఏమంటాడు, నేను కమర్షియల్ అడ్రస్ పెట్టుకున్నా అంట, వానికి ఏం మాట్లాడడం లేదు. రెండోది, అట్లా మాకు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఆ కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు ఉన్నాయంటే ఓనర్కి వీళ్ళకి ప్రాబ్లం, నాకు ఆయనకి వ్యక్తిగతంగా. ఓనర్కి బిల్డర్కి వీళ్ళు కొనుక్కున్న వాళ్ళకి ఇక్కడ పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలలో ఏంటంటే వాళ్ళు ఒక దొంగ సొసైటీ ఫామ్ చేసుకున్నారు. ఆ సొసైటీ ఫామ్ చేసుకొని వాళ్ళు మొత్తం ఇట్లా ఏది కంట్రోల్ తీసుకున్నారు. బిల్డర్ నుంచి ఓనర్ నుంచి తీసుకుంటే కూడా ఓనర్ యూఎస్లో ఉంటాడు. మాకు రెంట్కి ఇచ్చినాడు. నాలాగా చాలామంది రెంట్స్కి ఇచ్చినారు. ఇస్తే మా టెనెంట్స్ అందరినీ సఫర్ చేస్తారు. ఏమని సఫర్ చేస్తారు? కరెంట్ బంద్ చేస్తారు. ఏమనంటే ఓనర్ మెయింటెనెన్స్ కట్టలేదు అంటాడు. ఓనర్ ఏమంటాడు, అరే నాకు 40% నేను నా బిల్లుని కట్టేస్తా, వాళ్ళ బిల్లులు కట్టుకోనికి ఏమైందని ఆయన సెక్యూరిటీ ఆయన పెట్టుకున్నాడు, ఆయన మెయింటెనెన్స్ ఆయన పెట్టుకున్నాడు, వీళ్ళ మెయింటెనెన్స్ వీళ్ళు పెట్టుకున్న తర్వాత మొన్న రీసెంట్గా కోర్టుకు పోతే స్టే ఆర్డర్ వచ్చింది, స్టేటస్ ఆర్డర్ వచ్చింది. ఎట్లుందో అట్లా బోత్ పార్టీస్ మెయింటైన్. ఇది ఉన్న క్రమంలో మళ్ళీ ఇవాళ లేటెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు గేట్ కాడ మమ్మల్ని అందరిని ఆపుతున్నారు. వస్తుంటే ఇప్పుడు నేను రెంట్ కడుతున్నా, నన్ను గేట్ కాడ ఆపితే ఎట్లుంటుందన్న? ఎవరైనా రెంట్ కడుతున్నా నన్నే కాదు అందరి టెనెంట్స్ ఆపుతున్నారు. అంటే నేను ఏంది పోయేదని నేను లోపలికి వచ్చి వచ్చినాక మీరు అందరు వచ్చినా తెలిసింది. మీరు అనుకుంటుంటే వాడు నా ఆఫీస్ అంటే జోకన ఇక్కడికి వచ్చినారు. మీరు ఇదేదో ఇది అంటున్నారు, ఈ ల్యాండ్ గురించి అడుగుతున్నారు. ఒక బెడ్ చెరువు అంటారు, ఏమంటారు నాకేం, నేను కిరాయి కొనడం మనకి. ఇది ఇప్పుడు వెనక చూస్తున్నారు, ఈ క్లబ్ హౌస్ కూడా ఇన్కంప్లీట్. ఇక్కడ మెయిన్ ఏంటంటే వీళ్ళు కమర్షియల్ మీటర్ని రెసిడెన్షియల్గా మారుతున్నారు. మొత్తం ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్. ఈ ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్లో వాళ్ళు కమర్షియల్ బదులు రెసిడెన్షియల్. ఇక్కడనే ఓనర్కి వర్సెస్ బయర్స్కి ప్రాబ్లం వచ్చింది. ఓనర్ ఏమంటాడు, మీరు దొంగతనం చేసినా నాకు ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది, మమ్మల్ని తప్పు పడతావా అని ఆయన మీద కక్ష పెట్టుకొని ఆయనతో ప్రాబ్లం చేసి ఆ కరెంటు మీద ఇద్దరి మధ్యలో గొడవలు నడుస్తున్నాయి. ఆ గొడవలు నడుస్తుంటే ఊకే డిస్కనెక్ట్. ఆ పవర్ మీద మెయిన్ ప్రాబ్లం. ఆ పవర్ ఏంటంటే రెసిడెన్షియల్ మీటర్ని కమర్షియల్ మీటర్ని రెసిడెన్షియల్గా వాడుతున్నారు. గవర్నమెంట్ కూడా బొక్క పెడుతున్నారు. అది ఎప్పటికైనా కేసు అయితే ఓనర్ భయం. ఇక్కడ ఈ విషయం మీరు అందరూ అడుగుతున్నారు. ఈ విషయం ఏంటంటే ఇది మొత్తం ఓనర్కు ఉన్నది 8 acres, 14 గుంటాసు 19 గుంటాసు ఉంది. దాంట్లో 6.5 acres వెంచర్కి ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఈయనకి అక్కడ అటు సైడ్ ఇంకో ఎకరం ఉంటుంది అటు సైడ్. సో బిల్డర్ ఏం చేసిండు, ఎట్లా ఇది ఓపెన్ ల్యాండ్ కదా అని చెప్పి మీరు చూస్తున్న ఇదంతా కూడా ప్యూర్లీ ఓపెన్ ల్యాండ్ అని గ్రీనరీ చేసుకున్నాడు. ఏంటంటే బేసికల్గా ఇది పెట్టి గ్రీనరీ చేసుకున్నాడు. దాన్ని వీళ్ళు కొద్దిగా అప్పులు వాడుకున్నారు. అంతవరకు అయితే వాస్తవంగా ఇది గవర్నమెంట్ ల్యాండే. ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఆయన పట్టాలని అటు ఉంటుంది. గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఒక 1 acre ఉంటుంది. సర్వే నెంబర్ ఎంత? 84. అయితే ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఇటు వీళ్ళు తీసుకున్నారని ఓనర్ ల్యాండ్ ఇంకో అతను ఎవరైతే అమ్మినారో నీకు ఇటు ఉందని చెప్పి అటు పోయినాడు. అది ఇష్యూ. ఇక్కడ 2 issues ఇక్కడ ఈ ఉంది అని ఆయన. ఎందుకంటే వీళ్ళు ఇది చూసేసరికి ఎవరైతే అమ్మినాడో ఈ ఓపెన్ ల్యాండ్ నీకు ఉంది కదా ఎక్స్టెంట్ అని చెప్పి వీళ్ళకేంది, వీళ్ళ ఫెసిలిటీస్ కావాలి కదా. మాకు బయ్యర్ ఇదే చూపించిండు, మీ మీద అని వీళ్ళు ఇలా కూర్చున్నారు. ఇది ఆయనకి ఏమవుతుంది, ఓనర్కి 1 acre ల్యాండ్ అసలు పట్టా లాస్ అవుతుండే. అసలు అటు వదిలిపెట్టి ఇటు గవర్నమెంట్ ల్యాండ్లో ఆయన ఇబ్బంది పడుతుంది. నా మీద దాడి మీరు చూస్తున్నారు కదా. దాడి ఎందుకు చేసినారు అంటే కేవలం నేను ప్రశ్నించిన, నన్ను లోపలికి ఎందుకు రానియనన్ను విక్రాంత్ అనేటోడు ఇవాళ మీరు అందరు చూసినారు. నన్ను నానా దుర్భాషలాడుతూ నేనేమన్నా నా మీద ఒక అలిగేషన్ వేసిండు, నా విల్లాలో నేను కమర్షియల్ యాక్టివిటీ నడుపుతున్నా అని. దానికి మీరు అందరు లోపలికి వచ్చిండ్రు. కమర్షియల్ యాక్టివిటీ ఉందా మీరు చూసుకున్నారు. రెసిడెన్షియల్ అని క్లియర్గా ఉంది, మీకు ఇల్లే కదా అది. నా చిన్న అడ్రస్ ముక్క పట్టుకొని అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఉంటుంది, దాన్ని పట్టుకొని వాడు నా మీద ఏదో చేసిండు. అది న్యూసెన్స్ తప్ప దాని మీద దాడికి వచ్చిండు. వాడు నా మీద కొట్టడానికి వచ్చి మీరు అందరు చూసిండు. సో ఇంత విషయం జరిగినాక మీకు అన్నీ చెప్పడం నా బాధ్యత. ఎందుకంటే ఆమె కూడా దాడి చేసి వాడేదో నాకు చెప్తే మీరు అందరు తప్ప అర్థం చేసుకోకూడదు కదా. ఉన్న ఫ్యాక్ట్స్ మీకు చెప్పాలని చెప్పిన అంతే. థ్యాంక్ యూ అన్న.